కాపాడండి. ఎవరైనా కాపాడండి. ఎక్కడున్నావు లీజా? కాపాడండి. భయపడకండి జోష్, మేము ఎలా అన్న వాళ్ళని కనిపెట్టేస్తాము. ఎవరైనా సహాయం చేయండి. కాపాడండి. ఎవరు మీరు? ఎవరు? సార్, మీకు ఒక శబ్దం వినిపించిందా? త్వరగా రా, జోన్స్ మీద కన్నుంచుకో. యా. తన బ్యాగ్ ఇక్కడ ఉంది. లీజా! 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 లీజా ఎక్కడున్నారు? అక్కడున్నారు. ఊరి నాయనం. లీజా! నా బంగారు తల్లి లీజా! లీజా! మేల్, లెగ్గు. ఏంటి? ఈరోజు నువ్వే చెత్త పడేయాలి. అలాగే. కాస్త టైం ఇస్తావా? మైగ్రేన్ ఎక్కువైంది. మళ్ళీనా? ఈ విషయాన్ని కొంచెం సీరియస్గా తీసుకుంటే మంచిది. అవును మెలని, దీని గురించి నువ్వేదైనా చేయాల్సిందే. హలో. హాయ్ మెలనీ ప్లేమ్. నువ్వు మెలనీ ప్లేమ్? అవును. హాయ్, నేను జిమ్మీ పుల్లర్ని మాట్లాడుతున్నాను. ఎవరు? ఓకే, నువ్వు నన్ను మర్చిపోయినట్టున్నావు. అవును, నాకెవరో తెలియదు. మనం కివిటన్లో ఉన్నప్పుడు నేబర్స్గా ఉండేవాళ్ళం. అప్పుడు నీకు 12 ఏళ్ళు. 12 ఏళ్ళా? అవును. మీరేమంటున్నారో అర్థం కాలేదు. ఏం మాట్లాడాలి? మీ నాన్న గురించి మాట్లాడాలి. ఏంటి? నాన్న గురించి ఏంటి? నేను ఆయనతో మాట్లాడి చాలా ఏళ్ళయింది. కానీ ఆయన ఎప్పుడు నీ గురించి మాట్లాడతారు. ఓ, నీ గురించి చాలా చెప్పారు. నీకు కాల్ చేయమని ఆయనే నాకు చెప్పారు. ఆయనకి డబ్బు అవసరం ఏమైనా ఉంటే చెప్పు. నేను రిసెప్షనిస్ట్గా పనిచేస్తున్నాను. ఇక్కడ రూమ్మేట్తో ఉంటున్నాను. అలా ఏం కాదు. యాక్చువల్లీ
ఆయన ఆరోగ్యం అస్సలు బాగాలేదు మెలని. నువ్వు వచ్చి ఆయన్ని కలిస్తే చాలా బాగుంటుంది. నేను అక్కడికి రాలేను, నా జాబ్ పోతుంది. మెలోని, మీ నాన్న చావు బతుకులో ఉన్నారు. ఏంటి? అవును, ఆయన చివరి రోజుల్లో ఉన్నారు. నువ్వు వీలైనంత త్వరగా వస్తే బాగుంటుంది. కానీ దయచేసి వచ్చే మెల్ని ప్లీజ్. ఆయనకి నువ్వు తప్ప ఇంకెవరు లేరు. నేను ఆయన్ని చూసి చాలా ఏళ్ళయింది. ఏం పర్వాలేదు, ఇప్పుడు చూడచ్చుగా. చాలా లేట్ అయిపోయినట్టు అనిపించట్లేదా? నాకు అలా అనిపించట్లేదు, నువ్వు కూడా అలా అనుకోకు. ఫ్యామిలీని వదిలేక మెలని. ఇదే నీ ప్లాన్ అయితే నువ్వు సర్చ్ పార్టీకే రాలేవు. మనం ఎందుకని వాడిని షూట్ చేయకూడదు అంటున్నారు? నువ్వేమి ఇక్కడ డెప్యూటీ ఆఫీసర్ కాదు. ఈ కోర్టు చుట్టూ తిరగడం అంటే ఎంత తలనొప్పో నీకు తెలుసా? కానీ వాడి కాళ్ళ మీద కాల్చొచ్చు కదా, దాని గురించి మీరేమంటారు? సమస్య ఉండదు కదా. నీ బాధ నాకు అర్థమవుతుంది జోన్స్. కంగారు పడి ఏది చేయొద్దు, నువ్వు వాడిని చంపేయద్దు. నువ్వు అలా చేసావంటే నేను కాపాడడం నా వల్ల కూడా కాదు. మీరు చేసిన దానికి చాలా థ్యాంక్స్. హాయ్ మెలని. నువ్వు జిమ్మే కదా? బా, నన్ను గుర్తుపట్టలేదు నువ్వు. నాకు 9 ఏళ్ళు ఉన్నప్పుడు నీ వెంట పిచ్చోడ్లా తిరిగేవాడిని. ఐఎమ్ సారీ. పర్వాలేదులే. నేను చాలా ఏళ్ల క్రితం గిబింగ్టన్ వదిలేసి వెళ్ళిపోయాను. సరేలే, అది తలుచుకుని ఎందుకు బాధపడతావు? అవన్నీ ఎప్పుడో జరిగిన విషయాలు. కానీ ఇదివరకు కంటే చాలా అందంగా ఉన్నావు. నేను నీకు ఎప్పుడో మర్చిపోయిన నీ ఊరిని గుర్తు చేద్దామని అనుకున్నాను. జరిగినవన్నీ అవన్నీ ఎప్పుడు జరిగాయి. నిజంగా. బయలుదేరుతాను. ఓకే. నాకు అసలు గుర్తులేదు. నువ్వు చెప్పేది వింటుంటే ఆశ్చర్యంగా ఉంది. నాకు అర్థమైంది. ఉద్యోగం కోసం ఊరు వదిలి వెళ్ళిపోవడం, అక్కడికి వెళ్ళి బిజీగా ఉండడం, మనం సెటిల్ అవ్వడానికిగా. అలా ఉంటే కుటుంబం మీద ప్రేమ ఉండదు. అలాగే ఉంటే జీవితం ముగిసిపోతుంది. నీ గురించి చెప్పు. నువ్వేంటి ఇంకా ఇక్కడే ఉన్నావు? ఏంటి తమాషా చేస్తున్నావా? అలాంటిదేం లేదు. అంటే నా జీవితం బ్లాక్ అండ్ వైట్ సినిమాలా సాగుతోంది. నీకు నరకంలోకి వచ్చినట్టుందా ఏంటి? నేను ఇక్కడే ఉండడం. అలా ఏం లేదు, నేను అలా అనుకోవట్లేదు. డాడ్ గురించి ఏం మాట్లాడలేదు. యా, తప్పకుండా మాట్లాడుతూ నువ్వు ఒకసారి ఆ కార్నర్ పక్కన ఆపు. యా. ఎందుకు? ఇది ఆయన ఇంటికి వెళ్ళే దారి కాదే. డాడ్ హాస్పిటల్లో ఉన్నారా? నేను వెంటనే డాడ్ని చూడాలి. ఓకే మెలని, మీ నాన్న గురించి. నిన్న రాత్రి నాన్న చనిపోయారా ఏంటి? నేను ఇక్కడికి రావడం లేట్ చేశాను. కాదు, ఆయన చనిపోలేదు. అండ్ ఆయన పరిస్థితి కూడా అలా లేదు. ఏంటి? ఓకే, నీకు మీ నాన్నకు ఉన్న పరిస్థితి తెలుసు. కానీ
నేను ఎందుకు అలా చెప్పానంటే ఆయన పరిస్థితి ఇలా ఉందని చెప్తేనే నువ్వు ఇక్కడికి వస్తావు, అందుకే చెప్పాను. సారీ. నీలాంటి అబద్ధం చెప్పేవాడిని ఇంతవరకు నేను అసలు చూడలేదు. నన్ను నమ్ము, నిజం దానికంటే చేదుగా ఉంటుంది. ముందు దిగు. నేను గెట్ అవుట్. ముందు వెళ్ళు. ఆయన మీద కేసు వేశారు. ఇప్పుడు అసలు ఏమన్నా? ఆ అమ్మాయికి 17 ఏళ్ళు ఉంటుంది. తన ఇంటికి వెళ్తుంటే తరివి ఆ అమ్మాయిని చంపేశాడు. ఎవరైనా కాపాడండి. తన శవాన్ని కనిపెట్టారు. ఎంత దారుణంగా ఉందంటే మేము చూడలేకపోయాం. నువ్వు చెప్పేది నేను నమ్మను. మా నాన్న ఎప్పటికీ అలా చేయడు. నీకంత నమ్మకం ఉందా? అవును, నాకు నమ్మకం ఉంది. మా నాన్న హంతకుడు కాదు. నీ మాటలు వింటుంటే సంతోషంగా ఉంది. కానీ విషయం ఏంటంటే ఆ పిల్ల తండ్రి మీ నాన్నే చంపాడని చెప్పాడు. ఆయనకి మన సాయం కావాలి. మనం తప్ప వేరే దిక్కు లేదు ఆయనకి. ఈ టైంలో నువ్వే ఆయనతో ఉండాలి. నమ్మలేకపోతున్నాను. అదే చెప్తున్నాను. ఇప్పుడు నీకు వెళ్ళాలనిపిస్తే దయచేసి వెళ్ళిపో, కానీ నేను చెప్పినవన్నీ మర్చిపో. కానీ నువ్వు వెళ్ళవనిపిస్తుంది. నా గురించి నీకేం తెలుసు? నా గురించి 9 ఏళ్ళ వరకే కదా తెలుసు. 7. నీకప్పుడు 7 ఏళ్ళు, నాకు 9 ఏళ్ళు. చూడు, నువ్వేంటో నీ క్యారెక్టర్ ఏంటో నాకు బాగా తెలుసు. అయినా మీ నాన్నని దూరం పెట్టడానికి నీకు చాలా కారణాలు ఉండొచ్చు. నెల్సన్కి మనం చేసేది అస్సలు నచ్చదు. అతని కూతురు నా కూతురులాగా చనిపోయి కనపడలేదు కదా. నీ తలనొప్పి ఎలా ఉంది? నీకెలా తెలిసింది? ఇప్పుడు అలాగే ఉంది. నీ వల్ల ఇంకా ఎక్కువైంది. దాన్ని నయం చేసే వ్యక్తి నాకు తెలుసు. అదిగో వస్తున్న, రైట్ తీసుకో. మనం ఏర్పాటు చేయొచ్చు. నా హీరో వచ్చేసాడు. నేను చూసిన ప్రతిసారి నువ్వు ఎదిగిపోతూనే ఉన్నావు. అమ్మా, వీడు హ్యాండ్సమ్ గా ఉన్నాడు కదా. అవును, ఉండొచ్చు. ఏంటి ఉంటాడంటున్నావు? బాగా చూసి ఓకే చెప్పు. ఓకే. షాలి, తను మెలనీ. నిన్ను కలిసినందుకు సంతోషం. మెలనీ ప్లెయిన్. ఓ, నువ్వు ఆవిడ కూతురువా? నిజంగానా? ఉమ్. నాకు చూసినప్పుడే అనిపించింది. నేను చిన్నప్పుడు చూసినప్పుడు నువ్వు బటర్ఫ్లై వెనకాతల వెళ్తూనే ఉన్నావు. నేను 12 ఏళ్ళలోనే ఇక్కడి నుంచి వెళ్ళిపోయాను. మా అమ్మ చనిపోయాక. అవును, నువ్వు వెళ్ళిపోయావు. నన్ను క్షమించు. అప్పుడప్పుడు తెలియకుండా ఇలా మాట్లాడేస్తాను. నువ్వు నన్ను క్షమించు. వాచెస్ బాగున్నాయి. ఇదంతా నా కలెక్షన్స్. ఇది నాకు దొరికినప్పుడు ఇది పని చేయలేదు. దాని తర్వాత దీనికి నేను ప్రాణం పోసాను. సోలార్ ఎనర్జీని యూజ్ చేసి ఎలక్ట్రికల్ ఎనర్జీ, దాన్ని కూడా డిఫరెంట్ ఫామ్లో. నేను చెప్పేది తను నమ్మలేదేమో. వెల్, తన్ని నిరూపించడం అంత కష్టమైన పని. తనకి
ఇప్పుడు తల పట్టేసింది. అసలు విషయం ఏంటంటే తను ఏం భరించలేకపోతుంది. పర్వాలేదు. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఏం కాదు, కూర్చో. నువ్వు ఇక్కడే కూర్చోమ్మా, నేను చెప్పేది విను. నేను చాలాసార్లు జిమ్మిని ఇలా సరిచేశాను. అవును కదా జిమ్మి? ఎస్. నేను మళ్ళీ వస్తాను. మెలని, మీ నాన్నని కలిశాను. అందరూ సంతోషంగా ఉన్న టైం అది. చూస్తేనే తెలుస్తుంది కదా. ముందు తాగు, చాలా బాగుంటుంది. ఏంటిది? కుండలో నీళ్ళు. విస్కీ. నువ్వు చాలా ఫన్నీ. ఇప్పుడు ఓకేనా? తలనొప్పి పోయింది కానీ లోపల అదోలా ఉంది. ఓ, నువ్వు ఎందుకో టెన్షన్గా ఉన్నావు. నువ్వు దేనికి భయపడకుండా ఉండాలి. మీలాంటి చిన్నపిల్లలు జీవితంలో పరిగెత్తూనే ఉన్నారు. అన్నీ త్వరగా అయిపోవాలనుకుంటున్నారు. అవసరం పడితే ఎలాగా? ఎందుకని నీకు తెలీదా? చివరికి అందరి నిర్ణయం ఒకలాగే ఉంటుంది. ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నావు? ఏం మ్యాజిక్ చేశారు? మెజిషియన్ దగ్గర మ్యాజిక్ గురించి అడగకూడదు. నువ్వు తన్ని తీసుకువెళ్ళిపోవచ్చు. యా, ఇప్పుడు మేము బయలుదేరాలి. అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉండు. సరే సరే, ప్రామిస్? ఐ ప్రామిస్ మామ్. మామ, షర్లీ మీ అమ్మగారా? యా, అమ్మ, ఫ్రెండ్ కూడా, నా డాక్టర్ కూడా. నేను చాలా లక్కీ. మా అమ్మ ముందే పోయింది. ఏ, కార్ నేను తోలుతాను, ఎందుకంటే నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు. మనం విడివిడిగా వెతకడమే మంచిదనుకుంటా. అవును అవును. ఈ చెయ్యేంటి ఇంత డర్టీగా ఉంది? ఓ, ఈ కార్ డోర్ నేను తెరిచాను కదా, అంటుకుని ఉంటుంది. ఇప్పుడు నీ ఏరియాకే వెళ్తున్నావు. పాతవేమైనా గుర్తుకొస్తున్నాయా? అలాంటిదేం లేదు. అలా రావాలా ఏంటి? తెలీదు, మేబీ రావచ్చు, రాకపోవచ్చు కూడా. ఎందుకంటే నువ్వు 12వ ఏటకేకి నుంచి వెళ్ళిపోయావు. నాకు అప్పుడు జరిగినవి గుర్తులేదు. కొమ్మ కింద పడింది. ఈ అడవి పాతేలా ఉంటుంది, సో ఇలాంటి శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చాలా మంది ఉన్నారా? మా నాన్ని చంపడానికి వేచి ఉన్నారా ఏంటి? యా యా, ఆయన ఇక్కడే ఉన్నారని ఎలా వెతుకుతున్నారు? ఇంకెక్కడైనా వెళ్ళుండొచ్చు కదా. వెళ్ళుండరు, ఎందుకంటే ఇన్నేళ్ళుగా మీ నాన్న ఇక్కడే ఉన్నారు. అలాంటప్పుడు వెళ్ళే అవకాశం లేదు. ఆయన ఖచ్చితంగా ఇక్కడే ఉంటారనిపిస్తుంది. అయితే ఇంకెవరైనా కనిపెట్టడానికి ముందు మనం ఆయన్ని కనిపెట్టాలి. చీకటి పడబోతోంది. ఇప్పుడు చేయడానికి ఏ పని లేదుగా.
ఒకవేళ వాళ్ళు కనిపెట్టేస్తే? అది కుదరదు. అంత తేలిగ్గా మీ నాన్నగారిని కనిపెట్టలేము. కమాన్. వావ్, ఇది నాకు గుర్తుంది. 1985. 85. అప్పుడు మీ అమ్మగారు ఉండేవారా? యా. మరెందుకు మీరు కనిపెట్టలేదు? ఆవిడ యాక్సిడెంట్లో పోయారా లేదంటే సూసైడ్? లేదు, ఆమెని పొడి ప్రదేశంలోనే కదా కనిపెట్టారు. దాని గురించి మాట్లాడకపోవడం మంచిది. నేనెందుకు అడిగానంటే ఆ అమ్మాయి కూడా ఆ ప్రదేశంలోనే దొరికింది. నాకు దాని గురించి మాట్లాడడం ఇష్టం లేదు. సరే కానీ మా నాన్నకి ఎందుకు పిచ్చి పట్టిందో నీకు తెలుసా? ఐఎమ్ సారీ మెలని. ఎందుకు సారీ? నేనేం చేస్తున్నాను? ఎందుకు ఇక్కడికి వచ్చాను? నాకంటే ఎక్కువగా మా నాన్న గురించి నీకే తెలుసు. కుటుంబం ముఖ్యం. అది తెలిసిందే. పోనీ నేను నిన్ను ఫ్రీగా వదిలేసి వెళ్ళిపోనా? ఎందుకంటే నువ్వు ఒంటరిగా ఉండొచ్చు. ఖచ్చితంగా. ఇక్కడ జరిగేది నాకు అసలు అర్థం కావట్లేదు. యా, నేను కూడా మా ఇంటికి కొన్ని సామాన్లు కొనుక్కెళ్ళాలి. సో ఒక నిమిషం, నువ్వు అసలు ఎలా వెళ్తావు? నువ్వు నాతోనే కదా వచ్చావు. నడుచుకుంటూ. ఈ మట్టిలోనా? చీకటి పడిపోతుంది. నా గురించి ఆలోచించుకో, నేను చూసుకుంటాను. నువ్వు రెస్ట్ తీసుకో, ఒక కప్పు టీ తాగు. బాయ్. అక్కడే ఉండు, లేకపోతే షూట్ చేస్తాను. ఎలా ఉన్నావు హవర్డ్? ఇదేంటి వింతగా ఉంది?
నువ్వెవరైనా సరే మా దగ్గర ఖచ్చితంగా సరెండర్ అయిపోవాలి. సరే, నువ్వెవరు? నీ పేరేంటి? మెలని బ్లేమ్. మీరెవరు? నా దగ్గర గన్ ఉందని మర్చిపోవద్దు. ఇక్కడ అసలు ఏం జరుగుతుంది జోలీ? నాకు అనుమానం వచ్చి ఈ అమ్మాయిని పట్టుకున్నాను సార్. నాకు తెలిసినంత వరకు హ్యాబర్ట్ కూతురు మెలని అనుకుంటా కదా? ఆయన కూతురువా? అవును. అయితే ఖచ్చితంగా నువ్వు ప్రౌడ్గానే ఫీల్ అవ్వాలి. కాస్త నిదానంగా ఉండి జోలీ. గన్ కిందకు దించు. సో మెలోనీ, మీ నాన్న ఎక్కడున్నాడనే దాని గురించి నీకేమైనా తెలుసా? తెలీదు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఆయన వెతుకుంటూ వచ్చాను, మీలాగే. ఆయన ఏం చేస్తారో నీకు తెలుసా? మీరేమనుకుంటున్నారో నాకు తెలుసు, కానీ ఆయన ఎందుకు దాక్కోవాలి? ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియదే. నీకు తెలిస్తే నాకు చెప్తావా? ఏమో తెలీదు. చాలా నిజాయితీగా సమాధానం చెప్పావు. ఎక్కడ వాడు? ఎక్కడో పోరంబోకు. కాస్త నిదానంగా ఉండు జోన్స్. తను ఇక్కడ లేడు. ఇదెవరు? తను హావర్డ్ కూతురు. హ, అయితే దీన్ని చంపి నా లెక్క సరి చేసుకుంటాను. ప్లీజ్. ఇంతకు ముందే నీకు చెప్పాను, ఇలాంటి పనులు ఏమైనా చేస్తే నేను కాపాడలేనని చెప్పి. ముందు నీ గన్ను కిందకు దింపు జోన్స్. తప్పంత వాళ్ళ నాన్నది. నేను చెప్పేది విను, దాని తప్పేమీ లేదు. సరే, నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరు. నీతో పాటు తను కూడా తీసుకెళ్ళు. ఎస్ సార్. రండి వెళ్దాం. కమాన్. నేను ఆయన తరపున క్షమాపణ అడుగుతున్నాను. ఇప్పుడే తన కూతుర్ని పోగొట్టుకున్నాడు. మీ నాన్న చాలా పెద్ద సమస్యలో ఇరుక్కున్నాడు. చివరిగా నువ్వు అతను ఎప్పుడు చూసావు? ఎప్పుడు మాట్లాడావు? సరిగా గుర్తులేదు. నాకు తెలిసి 1993లో. ఏంటి, నా దగ్గర ఆటలాడుతున్నావా? లేదు, జరిగిన నిజమే చెప్తున్నాను. నేను ఆయనతో అంత క్లోజ్గా లేను. మరి దేనికోసం నేను ఇక్కడికి వచ్చావు? ఆయన ఏదో సమస్యలు ఎరుక్కున్నట్టు చెప్పారు. కుటుంబం అంటే ప్రేమ ఉంటుంది కదా. నాకు ఆయన గురించి ఏం తెలీదు. యాక్చువల్లీ కొన్ని రోజుల ముందు నా దగ్గరికి వచ్చాడు తను. బురదలో పడి లెగిచ్చినట్టుగా తన జుట్టు అంతా చెరిగిపోయి ఉండింది. ఆయన నా దగ్గర ఇక్కడే ఎక్కడో ఒక రాక్షసుడు ఉన్నాడని చెప్పాడు. వాడే తన భార్యని, స్నేహితుల్ని చంపేశాడని, అలాగే తన్ని కూడా తరుముతున్నాడని చెప్పాడు. ఏంటి? ఈ విషయాన్ని నీతో చెప్పడానికి నాకు చాలా బాధగానే ఉంది. కానీ మీ నాన్న ఒక పిచ్చోడు. నేను ముందే అతన్ని జైల్లో వేసుంటే ఇలాంటిది జరిగేది కాదు. చట్టాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది కాబట్టి కొన్ని విషయాలని జాలి చూపించాల్సి ఉంది. ఎలాంటి రాక్షసుడు? అది ఒక ఊహ. వాడు పెద్ద పెద్ద కాళ్ళతో చాలా ఘోరంగా రక్తదాహంతో తిరుగుతున్నట్టు. ఆ భూముల మీద ఇలాంటి కథలు ఉన్నాయి. నిజానికి అలాంటి రాక్షసుడు లేడు, కానీ ఖచ్చితంగా వేరేదో ఉంది. అది మీ నాన్న అయిండొచ్చు. నేను వెంటనే సర్చ్ పార్టీకి బయలుదేరలేదంటే వెళ్ళిన వాళ్ళు వాళ్ళే కాల్చుకుని చనిపోతారు. అవును, నువ్వు బయలుదేరుతున్నావా లేదంటే నువ్వు ఇక్కడే ఉండబోతున్నావా? ఒక 2 రోజులు ఇక్కడ ఉండగలుగుతాను. ఏదేమైనా ఇది నా ఇల్లే కదా. నేను కావాలంటే నీకు సెక్యూరిటీకి జాలీని పంపిస్తాను, అవసరమైతే చెప్పు. అదేం వద్దు, పర్వాలేదు. జిమ్మీ ఎలాగో వచ్చేస్తాడు. జిమ్మీయా? జిమ్ ఎవరు? జిమ్మీ ఫుల్లర్. తనే నాన్న గురించి అంతా చెప్పాడు, అందుకే ఇక్కడికి వచ్చాను. అలాగా? అవును, తను ఇక్కడే ఉన్నాడు. చిన్నప్పుడు మన ఇద్దరు ఫ్రెండ్స్ అని చెప్పాడు. ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళు నాకు తెలుసు అనుకుంటున్నా. తనేదో ఆర్మీలో ఉన్నట్టున్నాడు. వాళ్ళ అమ్మ పేరు షెల్లి, ఆవిడకి స్టోర్ ఉంది. ఓ, షెల్లీ అంటే ఆ స్టోర్ షెల్లీయా? అవును. వాళ్ళకు ఒక అబ్బాయి అని కూడా నాకు తెలీదు.
పెద్ద రహస్యాన్ని కాపాడుతున్నారు. ఏదైనా సరే వయసు వాళ్ళకి కొంచెం జ్ఞాపక శక్తి తక్కువ. యా, మీరు ఇలాగే అంటారని అనుకున్నాను. మొదటిసారి నీ మొహం మీద నవ్వు చూస్తున్నా. నేను ఇప్పుడు కావాలంటే నిన్ను ఇక్కడ ఉండనిస్తాను, కానీ ఏదైనా అవసరం వస్తే 911కి కాల్ చేయి. కానీ ఈ సిటీ నుండి బయటికి వెళ్ళేలాగైతే నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాక వెళ్ళు. ఆ, ఓకే, సరే, జాగ్రత్తగా ఉండు. ఎవరు? ఇలా భయపెట్టడం అస్సలు బాలేదు. సారీ, తప్పైపోయింది. నన్ను క్షమించు. మొదలు పెట్టావా? గుడ్. థ్యాంక్ యూ. యు వెల్కమ్. ఈరోజు మొత్తానికి బ్రతికిపోయాను. ఏంటి? ఆ అమ్మాయి వాళ్ళ నాన్న డబుల్ బ్యారెల్ గన్తో నన్ను చంపడానికి వచ్చారు. అలాగా? ఇంకా నయం పోలీసులు నన్ను కాపాడారు. అయితే ఆ నెల్సన్ చాలా మంచివారు. మిగతా పోలీసుల కంటే బెటర్. నిజమే. నిజంగా ఆయన చాలా టఫ్. ఏమంటావు? యా, అలా ఉంటేనే పోలీస్ అవుతారు. ఏమంటావు? కరెక్ట్గా చెప్పానా? బాగుంది. నీకు ఆయన ఎవరో తెలుసా? కానీ ఆయన నువ్వెవరో తెలియదు అని చెప్తున్నారు. నాకు అదే ఇష్టం. నేను అంత తొందరగా బయటపడే వ్యక్తిని కాను. వాళ్ళు నేను బయట తిరుగుతున్న మాన్స్టర్స్ మధ్య వదిలేసి వెళ్ళిపోయారు. ఇది నీకు సేఫ్ అనిపిస్తుందా? నాతో ఎవరినైనా ఉండమని చెప్తానని అన్నారు, కానీ నేనే నువ్వు ఉంటావని చెప్పాను. ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే? హే, ఇష్టం లేకపోవడం ఏంటి? అమ్మాయితో కలిసి డిన్నర్ చేసే అవకాశాన్ని ఎవరు వదులుకుంటారు? క్యూట్గా ఉన్నావు. నేనేం చెప్పాలనుకున్నానంటే, నా ఉద్దేశం అది కాదు. నాకు తెలుసు. నాకు వాళ్ళ మీద నమ్మకం లేదు. కానీ నన్ను నమ్మచ్చు. ఆ పోలీస్ ఆఫీసర్ చెప్పారు, మా నాన్న ఆయన్ని కలిసినట్టున్నారు. స్వాంప్ వాటర్ రాక్షసుడు గురించి చెప్పారట. ద స్వాంప్ డెవిల్. దెయ్యం కథలు వినాలంటే నువ్వు మా అమ్మనే కలవాలి. చాలా ఫన్నీగా ఉంటుంది. ఎన్నేళ్ళు గడిచినా సరే వాళ్ళు అవకాశం కోసం ఎదురు చూస్తారంట. దీని గురించి నువ్వేమంటావు? నిజంగా ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. రాక్షసులు ఉన్నారు. నేను చూశాను. వాళ్ళు ప్రమాదకరమైన విషయాలు చేస్తుంటారు. అలాంటి విషయాలు నువ్వు చూడకూడదు. గన్స్, కత్తులు. మనం వాళ్ళని ఎదుర్కోవడానికి భయపడుతున్నాం కాబట్టి ఇలాంటి వాటిని చాలా తేలిగ్గా నమ్మేస్తున్నాం. ఇదే కారణం. నువ్వు చెప్పేది చూస్తుంటే అది మా నాన్న. నేనెందుకు ఆయన గురించి బాధపడాలి? నేను మర్చిపోయాను. ఆయన గురించి నాకేం తెలీదు. నువ్వెందుకు నాకు కాల్ చేసావు? ఇదంతా నాకెందుకు చూపించాలనుకుంటున్నావు? మెలనీ, నువ్వు ఇక్కడికి వచ్చినందులో తప్పే ఉంది. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయాయి, చాలా ఏళ్ళు గడిచిపోయాయి. ఇక్కడ ఏం జరిగిందో నువ్వు తెలుసుకోవాలి. అది నీ హక్కు. నాకు తెలీదు. తెలియకుండా ఉండుంటే బాగుండేది. No. నేను ఒక్క నిమిషం కూడా ఈ విషయాన్ని నమ్మను. మన పేరెంట్స్ గురించి మనం తెలుసుకోవడం ముఖ్యం. వాళ్ళు ఎలా బతికేవారో మనం తెలుసుకోవాలి. ఒకరు గతాన్ని మర్చిపోతే వాళ్ళతో ఏం మాట్లాడతాం? ఒకవేళ మా నాన్నతో ఉండుంటే ఆయనకి పిచ్చి పట్టుండేది కాదని చెప్తున్నా. నా ఉద్దేశం అది కాదు. సరే, కాసేపు నిద్రపో. నువ్వెక్కడ పడుకుంటావు? ఏంటి, నేనా? నేను పడుకోవడం ఎవడైనా చూసాడంటే ఖచ్చితంగా బుక్ అయిపోతాను. అందుకే చెప్తున్నాను. ఇక్కడ పర్ఫెక్ట్.
నువ్వెలా ఆ చైర్లో అడ్జస్ట్ అవ్వగలుగుతావు? అది నేను చూసుకుంటాను, నువ్వేం బాధపడుకో. ఓకే? నిజంగానా? యా, చూసుకుంటా. వెళ్ళు. జిమ్మీ, ఏంటిది ఎండిపోయింది? కాఫీ. లోపలికి రండి. ఖాళీ అయిపోయింది. మీరు రాత్రంతా బయటే దీని ఉన్నారు. తప్ప మాకు ఇంకేం పని ఉంటుందని నువ్వు అనుకుంటున్నావు? ఈ అడవిలో ఒక హంతకుడున్నాడు. అయితే హంతకుడిని కాపాడుతున్నానని అంటున్నారా, లేక నేనే ఆయన దగ్గర నుంచి తప్పించుకోవాలా? మేమెప్పుడు ప్రతి విషయంలోనూ కొంచెం అలర్ట్గా ఉంటాం. నేను ఇక్కడ ఒంటరిగా లేను. జిమ్మీ కూడా నాతో ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఆ చైర్లో రాత్రంతా వాడు కూర్చుని ఉన్నాడు. మీరు తన్ని చూడలేదా? ఓహ్, వింటుంటే జెంటిల్మెన్ లా ఉన్నాడు. జాలీ, నువ్వు పొద్దున ఇక్కడ నుంచి ఎవరన్నా జెంటిల్మెన్ వెళ్ళి చూసావా? చూడలేదు సార్. ఓకే, నాకేం అర్థం కాలేదు. నేను ఓ పని చేస్తా, 4 పక్కల రౌండ్స్ వేసి ఆ తర్వాత ఇక్కడికి నేను వస్తాను. ఒకవేళ నేను త్వరగా వచ్చేయచ్చు. జిమ్మీ ఇక్కడికి వచ్చాడు. నేను చెప్పేది నిజం. సరే సరే.
సో నీ బాయ్ ఫ్రెండ్ ఎక్కడున్నాడు? తను నా బాయ్ ఫ్రెండ్ కాదు, తన గురించి తెలీదు. వాడితోనే ఉన్నా వాడి గురించి తెలీదా? నేను చెప్పేది నిజం, తను ఈ ఊరికి చెందినవాడే. మా ఇద్దరికి పెద్ద రిలేషన్షిప్ అంటూ ఏం లేదు. నిజంగానా? అప్పుడు జాన్ మ్యాట్రిన్ దగ్గర అడుగుతాను, తనకి ఖచ్చితంగా తెలుసుంటుంది. ఇది చిన్న ఊరే కదా. ఇది మా నాన్న. హ్యాండ్సమ్గా ఉన్నారు. ఆయన ఇప్పుడు లేరు. వీళ్ళు ప్రాణాలతో లేరు. మిస్టర్ డాలన్, మిస్టర్ వీనర్, తర్వాత ఇది ఎవరో, నాకు తన పేరు గుర్తులేదు. నీకొకటి తెలుసా, ఇందులో మీ నాన్న తప్ప ఇంకెవరు ప్రాణాలతో లేరు. వీళ్ళందరూ చనిపోయారా? హలో హలో, ఎలా ఉన్నారు? బావున్నా. సంతోషం. అవును, నువ్వెవరు? జిమ్మీ ఫూలర్. మిమ్మల్ని కలుసుకున్నందుకు సంతోషం. ఓ సారీ, కొంచెం ఆ కనపడకుండా పోయిన బాయ్ ఫ్రెండ్ నువ్వేనా? ఎవరి బాయ్ ఫ్రెండ్? ఆ మెలనీ బ్లేమ్ గురించి మాట్లాడుతున్నా. ఓ, ఈ విషయం తను చెప్పిందా? లేదు, ఖచ్చితంగా లేదు. అవును, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? ఏమీ లేదండి, ఊరికే అలా బయటకు వచ్చాను అంతే. లేదు, నేను ఎక్కడి నుంచి వస్తున్నాను అని అడుగుతున్నాను. మెలనీ చెప్పింది నువ్వు ఈ ఊరికి చెందిన వాడివే అని చెప్పి. ఈ ఊర్లో ఉన్న ప్రతి వాళ్ళు నాకు తెలుసు, కానీ నిన్ను మాత్రం నేను ఇప్పుడు చూడలేదే. చూసుండరు. ఒంటరిగా ఉండడం అంటే నాకు ఇష్టం, కాబట్టి నేను ఒంటరిగానే తిరుగుతాను. అందుకే మీరు నన్ను చూసుండరు. అనుకోకుండా ఎప్పుడైనా చూసుండొచ్చు, చట్ట ప్రకారం చూసుండ్రు. జోక్ చేశాను. సో నేను వెళ్ళచ్చా? ఎక్కడికైనా వెళ్ళాలా? ఎలాగూ మీరు తన్ని చూసారుగా. అవును, సరే, నా అడ్వైస్ కూడా విను. తన్ని చాలాసేపు ఒంటరిగా వదలొద్దు. వెంటనే ఎక్కించుకుంటా. ఇప్పుడు మళ్ళీ తన్నే కలవడానికి వెళ్తున్నావా? జాగ్రత్తగా ఉండు. అటువైపు ఒక హంతకుడు తిరుగుతున్నాడు. నేను విన్నాను. ఓకే. తర్వాత ఇంకొక విషయం, నువ్వు రోజు ఇలాగా గాలి కోసం అనేది తిరిగే ఒక కారణం నాకు తెలిస్తే బాగుంటుంది. అదెందుకు నాకు తెలీదు. తెలిస్తే వెంటనే మీకు ఫోన్ చేస్తాను, లేదంటే మెసేజ్ పెడతాను. ఓకే. ఈయన బాగా తాగి పొడి ప్రదేశంలో పడిపోయారు. ఈయన వేటకి వెళ్ళాడు. అక్కడ అడవి పంది వచ్చి ఈయన తాకింది. ఈయన ఈత కొడుతున్నప్పుడు అలాగే మునిగి చనిపోయారు. అయితే నీ ఫాదర్? మా నాన్న చెట్టు లాంటి ఒక తాడులో ఉరేసుకొని చనిపోయారు. నీకు నమ్మడానికి అవుతుందా? నీకు నమ్మకలేదా? ఎందుకంటే అది నేను నమ్మును. మా నాన్న గురించి నాకు బాగా తెలుసు. ఒకవేళ డిప్రెషన్లో? ఖచ్చితంగా ఆయన అలాంటి మనిషి కాదు. ఆయన ప్రాణాన్ని కాపాడడానికి దారం కట్టుంటారు, కానీ ప్రాణం తీసుకోవడానికి కాదు. దీన్ని అందరికీ చెప్పాను, కానీ ఎవరూ నమ్మలేదు. అప్పుడు నేను చిన్నపిల్లని. చిన్నపిల్ల చెప్తే ఎవరు నమ్ముతారు? నిజం చెప్పాలంటే అందుకోసమే ఈ జాబ్ని ఎంచుకున్నాను. ఏదో ఒకరోజు ఆ ఎంతకుని పట్టుకుంటాను. వీటన్నిటికీ కారణం మా నాన్నగారని నువ్వు అనుకోవట్లేదు కదా? అదొక థియరీని. అలాంటి ఒక రాక్షసుడు ఉండడానికి ఛాన్సే లేదు. కానీ తను ఫ్రెండ్, తను ఎలా చంపుతారు? మీ నాన్నగారి గురించి నీకెంత తెలుసు? నాకేం తెలీదు.
మా అమ్మ చనిపోయాక మా నాన్న మా అత్తయ్య ఇంటికి పంపించేశారు. అలాంటి టైంలో నన్ను చూసుకోవడం కష్టం అనుకున్నాను. ఆయన జీవితాన్ని ఎంచుకోలేకపోయారు. మీ అమ్మ వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత మీ నాన్న పిచ్చివాడైపోయారు. బాగా తెలుసుకో, పిచ్చివాడి కంటే ఎలాంటి కారణం అవసరం లేదు. సడన్ గా ఏమైంది దీనికి? ఓరి భగవంతుడా! ఓ షట్! ఏంటి ఇలా అయింది? 2 టైర్లు పంచర్ అయిపోయినాయే. ఇప్పుడు అసలు ఏం చేయాలి? నీకేదైనా వినిపించిందా? ఆ శబ్దం ఏంటి? షూట్ చేసిన సౌండ్. నెల్సన్. ఇంకెవరైనా ఉంటారా? లేదు, ఇది P85 ఆటోమేటిక్. ఆయన దగ్గర మాత్రమే ఉంది. ఇది నెల్సన్. నాకు ఈ సౌండ్ నచ్చదు. నాకేం వినిపించలేదు. నాకు ఇది నచ్చదు. అక్కడ అటువైపు నీ కారే కదా ఉంది. అవును. నువ్వు చెప్పేది నిజమేనా? అది నా కారు. నాకు తాళం ఇవ్వు. నేను వెళ్ళి తిరిగి వస్తానని నమ్ముతున్నాను. నిధి దొరికిందా? నువ్వేనా? ఉదయం నేను వెతుకుతున్నాను. యా, అందుకు సారీ అడుగుతున్నాను. ఇక్కడికి షరీఫ్ ఎప్పుడైనా రావచ్చు. ఇక్కడ ఉంటే ప్రాబ్లం అని వెళ్ళిపోయాను. ఏంటది? ఏమో తెలీదు. మా నాన్న గురించి ఏదో సీక్రెట్ అనుకుంటాను. దానివల్ల ప్రాబ్లం ఏం లేదుగా. ఓ, నేను అనవసరంగా కామెడీ చేస్తున్నట్టు నా యా, ఇందులో ఏముందో నాకు తెలీదు. నేను ఇప్పుడే చూశాను. వాటిని పక్కన పెట్టే వెంటనే మనం బయలుదేరాలి. మీ డాడీ ఎక్కడికి వెళ్ళి ఉంటారు, ఏం చేస్తుంటారని ఏమైనా ఐడియా ఉందా నీకు? ఇది చెక్ చేయాలనిపించట్లేదా? మా అమ్మ గురించి ఏదో ఆర్టికల్ ఉంది ఇందులో. అవి ఎక్కడికి వెళ్ళవు. అవి ఇక్కడే ఉండని. మీ నాన్నకి నీ సాయం కావాలి, అందుకే అంటున్నాను. పద రా.
ఈ దారి ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్ళదు. కట్టలు సేకరించడానికి ప్రజలు వేసిన దారిదని చెప్తారు. కొద్ది రోజుల తర్వాత ప్రజలందరూ ఈ దారిని వాడుతున్నారు. సో మా నాన్న ఎక్కడున్నారో నీకు తెలుసా? ఖచ్చితంగా తెలీదు. తెలిస్తే ఏం జరుగుతుంది? నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? మా నాన్ని కనిపెట్టాలని నువ్వే నన్ను ఇక్కడికి రప్పించావు. ఈ విషయం తప్ప నాకు ఇంక అసలు ఏం తెలియదు. మా అమ్మ చనిపోయాక ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోయాను. నువ్వే అర్థం చేసుకుంటావు. అర్థమైందా? అది కాదు, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నట్టున్నావు. నీకేమో తెలుసు. ఏంటో చెప్పు. కదలకండి, వాడి పక్కన నించోకు. నాన్న, మర్యాదగా నా కూతురు నుంచి దూరంగా ఉండమని చెప్తున్నాను. నో. నన్ను అడిగితే మీరు కొంచెం ఆలస్యంగా వచ్చారు హావర్డ్. ఏం పర్వాలేదు డాడ్. దయచేసి గన్ని పడేయండి. జిమ్మీ నా ఫ్రెండే. తను మనకి హెల్ప్ నన్ను చేయడానికి వచ్చాడు. నమ్మాలి. వీడు నీ ఫ్రెండ్ కాడు. నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో వెంటనే. హలో మిస్టర్ హావర్డ్. నువ్వేమీ చెయ్యకు. నేను అదే చెప్తున్నాను, తొందరపడి ఏం చేయకండి. వీడే నీ కూతుర్ని చంపాడు. కాదు డాడ్, మీరు అసలు తెలియక మాట్లాడుతున్నారు. తను ఎప్పుడు అలా చేయడు డాడ్. నా అంచనా ఎప్పుడూ తప్పు కాదు. అది కూడా ముఖ్యంగా వీడి విషయంలో. నువ్వు మెలో నుంచి దూరంగా ఉంటే అంతే చాలు. జోన్స్, నీకు విషయం చెప్తాను. ఇప్పుడు నువ్వు గన్ను కింద పడే. ఏ ఎందుకలా అంటున్నావు? ఎందుకంటే నేను స్వార్థపరుణ్ణి. ఇది చాలు. ఎందుకంటే ఇలాంటి అవకాశం కోసం ఇన్నాళ్ళు ఎదురు చూశాను. అదే విధంగా జీవితం మొత్తం గుర్తుండిపోయేలా ఒక విషయాన్ని చూపిస్తాను, ఓకే? ఆ విషయం ఇప్పుడు రానే వచ్చింది. ఇప్పుడు మీరు నన్ను చంపుకోవచ్చు. బుల్లెట్ నన్ను ఏం చేయదు. ఓరి దేవుడా! షూట్ చేయి. త్వరగా నాతో రండి. ఏంటి డాడ్? రా రా, త్వరగా రా. అసలు ఇదేమిటి? అది తెలుసుకుని ఏం చేస్తావు? వెళ్ళు. సార్, మీరు ఇక్కడే ఉన్నారా? నెల్సన్, 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 నెల్సన్. ఇటువైపు రా. నీకేదైనా నన్ను క్షమించు. నిన్ను చంపడానికి ప్రయత్నించాను. నువ్వు సరిగ్గానే చెప్పావు. ఒకవేళ నీ చోట్లో నేను ఉంటే ఇలాగే చేసి ఉండేవాడిని. నిజానికి నువ్వు పిచ్చివాడివే కాదు. ఈ వయసులో కూడా నువ్వు చాలా స్మార్ట్గా ఉన్నావు. నిన్ను వెతకడానికి ఇంతకాలం పట్టింది. నీ మాటలు నాకు నచ్చాయి, కానీ ఇప్పుడు నేనేం చెప్పగలను? నాకు ఎలాంటి సమస్య లేదు. పదండి వెళ్దాం. ఒక నిమిషం డాడ్, అది కాస్త ఉండు. నెల్సన్ మిషన్కి ఎవరెవరు వెళ్ళారో చెప్తారా? నెల్సన్, జాలీ ఇంకా బిక్.
అదేలాగా ఇంకా చాలా మంది వచ్చారని విన్నాను. నాకు అలా అనిపించట్లేదు. కానీ ఏంటి, వచ్చిన వాళ్ళు పెద్ద సమస్యలు ఎదుర్కొంటారు, ఆ విషయం తెలుసా? వాళ్ళు ఖచ్చితంగా అన్ని విషయాలు కంట్రోల్ చేస్తారు. అలా జరిగితే బానే ఉంటుంది. పదండి. నెల్సన్! No! 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 Come on, Nelson! లెగవండి! Oh my God! రండి. నీ దగ్గర కారు ఉంది కదా? జాలి తీసుకెళ్ళింది. అయితే నీది? అవును, నా ట్రక్ ఇక్కడే ఉంది. అయితే నా కూతురిని నీ ట్రక్లో ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. నేను మిమ్మల్ని ఇక్కడ వదిలేసి వెళ్ళను డాడ్. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నేను తిరిగి వచ్చిన తర్వాత నేను పగ తీర్చుకునే అవకాశం నాకు ఇస్తావనుకుంటున్నాను. నువ్వు ఎవరిని పగ తీర్చుకోవాలో అది తెలుసుకునే మాట్లాడుతున్నావా? దాని గురించి నేను కాస్త కూడా దిగులు మీరిద్దరూ కాస్త పడను. నోరు మూస్తారా? మెలని, లోపలికి వెళ్ళండి. ఏంటి? లోపలికి వెళ్ళమని చెప్పాను. నేను కొన్ని విషయాలు తెలుసుకోవాలి. స్టార్ట్ అవ్వు. తను ఎలాంటివాడు? నిజానికి వాడు ఎంతో బలవంతుడు. అందరిలాగే వాడు కూడా తప్పించుకుంటాడు. మీరు చేసినట్ట? అలా కాదు, ఆ పగ తీర్చుకునే ఉద్దేశం ఉంది కదా, అది మనల్ని ఏమీ లేకుండా చేసేస్తుంది. అప్పుడు ప్రశాంతత ఉండదు. నీకు కూడా అలాగే జరిగిందా? అవును. నేను ఇకపోతే వీడు ఇది జిమ్మే కదా? వీడు జిమ్మీ కాడు, కానీ మెలని. నాకు తెలిసి ఇదంతా 20 సంవత్సరాలకు ముందు జరిగిన కదా, అది కూడా నేను పోలీస్గా ఉన్నప్పుడు. ఒక హంతకుడు ఉండేవాడు. నీకు ఆ స్వాంప్ ఇన్సిడెంట్ గుర్తుందా? అది చాలా పెద్ద క్రైమ్. ఒక చిన్న అమ్మాయి కుటుంబం నుంచి దూరంగా. డారెలిన్ కూతురువే కదా నువ్వు? అవును, తనకి అప్పుడు 12 ఏళ్ళు. 12 ఏళ్ల అమ్మాయి అది. వాళ్ళ అమ్మ ఎంతో కష్టపడి స్టేషన్కు వచ్చి గుర్తుపట్టాల్సి వచ్చింది. ఆ పిల్లని అసలు గుర్తుపట్టలేకపోయాం.
నాకు ముందు నుంచి ఏదో ఒక అనుమానం ఉండేది. అదే అబ్బాయి సిటీలో వేరే వేరే రెస్టారెంట్స్లో తిరుగుతూ ఉండేవాడు. షెల్లీ ఇంట్లోనా? అప్పుడు వాడిని అనుమానించడానికి ఎలాంటి రీజను దొరకలేదు. కానీ ఒకళ్ళని చూడగానే నేను వాళ్ళని అంచనా వేయగలను. అప్పుడే వాడిని చూస్తే నాకు ఎంతో తేడాగా అనిపించింది. కానీ ఆ సమయంలో నాకు ఎలాంటి ప్రూఫ్ దొరకలేదు. ఎంతో ప్రయత్నించాను. ఎంత ప్రయత్నించినా అది నా వల్ల అస్సలు కుదరలేదు. అయినా సరే వాడిని వదలకుండా ఫాలో చేస్తూనే ఉన్నాను. వాడు తేడాగా ఉన్నాడని నాకు అనిపించింది. అంతేకాదు, అక్కడుండే ప్రజలు వాడి గురించి అసలు పట్టించుకోదని కూడా చెప్పారు. సర్దుకుంటున్నారు కూడా. ఎంత ప్రయత్నించినా అమ్మాయి తిరిగి రాదని కూడా చెప్పారు. ఆ విషయం నాకు తెలుసు. కానీ అది నా మనసు నుంచి చెరిగిపోలేదు. నేను దాని గురించి ఆలోచించగా నాకు అసహ్యం వేసింది. కానీ ఒక సందర్భాన ఆ పగ మరింత ఎక్కువైపోయింది. ఎలాగైనా సరే ఆ హంతకుడు తప్పించుకుంటాడని నాకు అనిపించింది. నన్ను క్షమించి, నేను ఇది కావాలని చేయలేదు. నేను ఇప్పుడు పెద్దదాన్ని డాడ్. ఈ విషయం గురించి నేను అసలు ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను. నేను ఎంత హెల్ప్లెస్గా ఉన్నానో నన్ను చూస్తేనే నీకు అర్థమవుతుంది. వాడికి తెలుసు వాడిని నేను గుర్తుపట్టాను అని. అయినా వాడు లెక్క చేయలేదు. అప్పుడే వాడిని అంతం చేయాలని నేను నిర్ణయించుకున్నాను. ఏం జరిగినా సరే వాడి నోటి నుంచి నిజం రప్పించి తీరుతా. అది మంచి విషయమే హావర్డ్. లేదు, అది మంచి విషయం కాదు. నేను అనుకున్నట్టు జరగలేదు. నేను చట్టానికి కట్టుబడిన వాణ్ణి. అందుచేత ఎప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు. అలా ఉన్నా నేను ఎంతగానో ప్రయత్నించాను. నాతో పాటు కొందరిని తీసుకెళ్లి ఆ ఉచ్చలో బిగించాలని చూశాను. అప్పుడే వాడు చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. నన్ను నమ్మండి, నేను మర్డరు, రేపు చేశానని తనే ఒప్పుకున్నాడు. తను చేసిన నేరాలన్నీ ఒప్పుకున్నాడు. ఆ తర్వాత నాతో వచ్చిన వాళ్ళు వాణ్ణి ఊరికి వదిలిపెట్టలేదు. వాళ్ళకి ఎంతగానో చెప్పాను. మీ హద్దులు దాటి వెళ్ళకూడదని కూడా హెచ్చరించాను. ఇది మంచి విషయం కాదన్నాను. వాడు చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. దయచేసి వదిలేయమని చెప్పాను. కానీ నా మనుషులు మాత్రం నా మాట వినలేదు. వాడిని పగ తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాను. అక్కడి నుంచి వాడిని విసిరేశాం. అక్కడుండే స్వాంప్లో. అది జరిగిన కాసేపటికే మీ అమ్మ కూడా ఆ స్వాంప్లో పడి ఉండడం చూశాను. అదే రోజున తన డెడ్ బాడీ దగ్గర ఇది దొరికింది. వాడు మా అమ్మని చంపేశాడా? అవును, అది వాడే. ఇదొక మర్డర్. మీరెందుకు నాతో చెప్పలేదు? అది చెప్పడం నాకు ఇష్టం లేదు. నిన్ను నేను ఫేస్ చేయలేను. నీకు అర్థం అవుతుందా లేకపోతే అర్థం కానట్టు నటిస్తున్నావా? నేనే అందుకు బాధ్యుణ్ణి. నేను. వద్దు, దయచేసి మీరు ఇలా మాట్లాడకండి డాడ్. మీరు వాడిని చంపలేదు. కానీ అలా జరగకుండా ఆపలేకపోయాను కదా. లేదు, నేను కూడా దీన్ని ఒప్పుగాను. అతను చావవలసిన వాడే. అతని భార్యని చంపాడు, అంతేకాకుండా నా కూతుర్ని కూడా చంపాడు. వాడు పగ తెచ్చుకోవాలనుకున్నాడు. ఆ తర్వాత ఈ 5 ఒక్కొక్కరిగా ప్రతి ఒక్కరూ యాక్సిడెంట్, సూసైడ్ అనే పేరుతో చచ్చిపోయారు. దీనంతటికీ వాడే అని నేను చెప్పాను. ఆ కొత్త పోలీస్ మిమ్మల్ని నమ్మలేదా? అవును, నేను చెప్పింది నమ్మలేదు. ఏ ఒక్కరు కూడా నమ్మలేదు. ఆ తర్వాత నాకు నమ్మకం కోల్పోయింది. కానీ నేను వాణ్ణి వెతుకుతూనే ఉన్నాను. అది నేను ఎప్పటికీ ఆపను. ప్రతి ఒక్క రోజు వాడే నా టార్గెట్. ఇప్పుడు కూడా వాణ్ణి ఎలా పట్టుకోవాలో ఆలోచిస్తున్నాను. అర్థమైంది డాడ్. నిజమే, నాకు ఇప్పుడు అర్థమైంది. వాడిని మనం అడ్డుకోగలమా?
అవకాశం ఉంది. ఈ 3 ప్రదేశాల్లో ఇక్కడే ఆ బాడీస్ దొరికాయని చెప్పారు. ఇది ఈ సిటీ లిమిట్స్ కదా, కానీ ఈ లిమిట్కి బయట ఎవరు హత్య చేయబడలేదు. ఒక నిమిషం, అయితే సిటీకి బయట వాడు ఎవరిని చంపలేడు. నేను ఫస్ట్ టైం వాడిని కలిసినప్పుడు సిటీ లోపలే ఉన్నాడు. వాడు నా కారు నుంచి 10 అడుగుల దూరంలో ఉన్నాడు. వాడు కనిపిస్తున్నాడా? లేదు, అతని హార్ట్ బీట్ శబ్దం వినపడుతోంది. ఆ శబ్దం ఏంటి? అతనికి గుండు తగిలింది. అతనొక మనిషి. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. డాడ్! వాడు ఇక్కడే కదా ఉన్నాడు. వాడు చాలా పెద్దగా ఉన్నాడు, ఫాస్ట్గా ఉన్నాడు. హావార్డ్, నాకు వాడి గొంతు వినపడుతోంది. అంటే వాడు ప్రాణాలతోటి ఉన్నాడు. నేను అలాగే నమ్ముతున్నాను. మీరు చెప్పింది అక్కడ అవును, నేను చూశాను. హావర్డ్, దయచేసి నన్ను క్షమించండి. పర్వాలేదు, నువ్వు ఇంకా ప్రాణాలతో ఉన్నందుకు సంతోషంగా ఉంది. అవును, నెల్సన్ ఎక్కడా? నాకు 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 తెలీదు. కనపడడం లేదా? నాకు తెలీదు. ఐఎమ్ సారీ. మెలిని ఇక్కడ. వాడు ఆమెని ఇక్కడి నుంచి ఎత్తుకెళ్ళాడు. అప్పుడు వెంటనే తన్ని వెళ్ళి తీసుకొద్దాం. మీ దగ్గర 9mm గన్ ఉందా? ఒక ఐడియా ఉంది. నువ్వు వెంటనే సిటీకి వెళ్ళి అక్కడ ఉండే ఆయుధాలన్నింటినీ తీసుకుని వచ్చేసాయి. మనకంత టైం ఎక్కడుంది? టైమా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? ఇద్దరు కలిసి వెళ్ళండి, ఏదో ఒకటి చేస్తాను. ఇప్పుడు టైం గురించి ఆలోచించే టైం లేదు మనకి. పదండి. జోన్స్, ఎలా ఉన్నావు? నీ వైఫ్ ఎలా ఉన్నారు? నేను ఆమెని తన చెల్లెలి ఇంటికి పంపించాను. షెర్లీ, నాకు నీ సాయం కావాలి. గోళ్ళు, తుపాకీలు ఏమున్నాయో అవన్నీ నాకు కావాలి. ఇప్పుడు నాకు అవి చాలా అవసరం. ఇదంతా ఎందుకు నీకు? మీరు ఆవోడ్ని కనిపెట్టేశారా? అవును, కనిపెట్టాం. షెర్లీ, వెళ్ళు, త్వరగా తీసుకురా, వెళ్ళు. నువ్వు తన్ని చంపబోతున్నావా? వాడు కాదు, ఒకడు ఉన్నాడు. వాణ్ణి మనం మనిషి అని కూడా చెప్పలేం. ఏం చెప్పావు? ఇప్పుడు ఏం షెర్లీ, చెప్పబోతున్నావు? నేను చెప్పే విషయం ఏంటే నువ్వు నమ్మవు. ఇవన్నీ కూడా నా అకౌంట్లో రాసుకో. చేస్తున్నావు? నిన్నొక విషయం అడగాలి. ఏదో ఒక రోజు నీకు లాటరీ తగిలిందంటే
నాకే ఎందుకు తగిలిందని అడుగుతావా? లేదుగా. అడుగుతావా? ఆ డబ్బుతో ఏం చేయాలని ఆలోచిస్తావు కదా. ఆ? అదే ఎప్పుడైనా ఎవరికైనా కీడు జరిగిందంటే వెంటనే మొరపెట్టుకుంటారు, నాకే ఎందుకో ఇలా జరిగిందని. ఇవన్నీ కూడా పరిస్థితిని బట్టి ఉంటుంది. పరిస్థితి మంచిదైనా చెడైనా. నేనెక్కడున్నా ఇది నాకు బాగా నచ్చింది డార్లింగ్. మనం ఎక్కడికి వెళ్తున్నా హావర్డ్? తను ఎక్కడికి తీసుకెళ్ళి ఉంటాడో నాకు బాగా తెలుసు. ఎక్కడ మొదలైందో అక్కడే వాడిని విసిరేసిన చోటుకి వెళ్ళి ఉంటాడు. అవును, మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి. వాడిని వదిలిపెట్టను. మెలోనీ, నీకు విషయం చెప్పనా? నువ్వు నేను కలిస్తే బాగుంటుంది. నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఇప్పుడు మీ నాన్న గనక ఇక్కడ ఉండుంటే వాణ్ణి చూసి నేను సంతోషపడుంటే వాణ్ణి తెలుసా? ఆ సంతోషాన్ని నేను నోటితో నీకు చెప్పలేను, అస్సలు చెప్పలేను. నువ్వు ఏదైనా చూసావా? వాడు మెలోనీని కట్టిపెట్టాడు, కానీ తను ప్రాణాలతోనే ఉంది. ఇప్పుడు నేను ఏం అక్కడికి చేద్దాం? వెళ్ళి వాడి దిశ మార్చాలని నేను ప్రయత్నిస్తాను. నీ దగ్గర ఆయుధం ఉందా? నీకు వీలైతే మెలోనీని కాపాడు, కానీ వాడు నేను చూడకూడదు. అది నీ వల్ల అవుతుందా? ఖచ్చితంగా నేను చేయగలను. అయితే సరే, వెళ్ళు. ఓకే. నువ్వు కాస్త దూరంగానే ఉండు. ఎవరొచ్చారో చూసావా? వాళ్ళు వస్తారని నాకు తెలిసే. హే కమాన్, ఈ దృశ్యాన్ని మీరే చూడాలి. ఒక రోజంతా మనం ఇక్కడ ఉన్నా సరే ఆమెను వదిలి వాడు ఇక్కడికి రాడు. నువ్వు ఇక్కడే ఉండు, మరి నువ్వేం చేస్తావు? చూస్తూ ఉండు. ఎక్కడికి వెళ్తున్నావు హావర్డ్? నువ్వు బానే ఉన్నావా? ఏంటి నీకెలా కనిపిస్తోంది? తన 2 చేతులు కట్టేశాను, 2 చెట్ల మధ్య నుంచో పెట్టాను. తను బాగుంటుందని నీకెలా అనిపిస్తోంది? నేను బానే ఉన్నాను డాడ్. తన అబద్ధం చెప్తోంది, అందరూ పోతారు. నువ్వు ఇలా చేయడానికి వీల్లేదు. తన్ని వదిలేసేయి. కావాలంటే తనకు బదులు నన్ను చంపు. కానీ హావర్డ్, నా కళ్ళు ఎప్పుడు నిన్ను చూస్తూ ఉంటాయి. అది నాకు తెలుసు. అవును, మీ నాన్న మా స్నేహం గురించి నీతో ఎప్పుడైనా వివరంగా చెప్పాడా? నువ్వు ఒక సైకో కిల్లర్ అని ఆయన నాతో చెప్పాడు. మరి ఇతని స్నేహితులు ఈ అటవీలో నన్ను దారుణంగా చంపేశారు. మరి ఈయన ప్రాణాలతో గిలగిలా కొట్టుకున్నా ఈయన వదిలిపెట్టలేదు. అయినా సరే నన్ను స్పామ్ ప్లాంట్లో విసిరి మరీ చంపారు. ఆ విషయం చెప్పారమ్మా? ఖచ్చితంగా చెప్పుంటారు. చట్టాన్ని రక్షించేవాడు, మరి నన్నెందుకు రక్షించలేదు? రక్షణ గురించి మాట్లాడుతున్నావు. నువ్వు ఎంతమందిని చెప్పావో దానికి సమాధానం చెప్పు. నన్ను అడిగితే ఈ సిచ్యువేషన్ వల్లే మన ఇద్దరం ఇలా ఉన్నాం ఇక్కడ. అర్రే రే, జాన్స్ కూడా దొరికాడు. ఇక్కడున్న మీ అందరిని చంపక తప్పదు. నువ్వెప్పుడైనా ప్రమాదంలో చిక్కుకోవచ్చు జోలెన్. Come on.
కమాన్, వీడు వృక్షంగా మారిపోతున్నాడు. కమాన్, త్వరగా. రండి రండి, ఇటువైపు రండి. ఈ వైపు. నేను మా డాడీ దగ్గరికి వెళ్ళాలి. ఏం మాట్లాడుతున్నావు మూర్ఖంగా మాట్లాడుకో. ఆయనకి ఇక్కడ ఉండే దారులన్నీ కూడా తెలుసు. ఆయన ఎలాగైనా వచ్చేస్తాడు. మీరు రండి. మనం దాదాపు వచ్చేసాం. ఏమైంది ఏమైంది ఎందుకు ఆగావు? నేను ఫీల్ అవ్వగలుగుతున్నాను. వాడు ఇక్కడెక్కడ ఉన్నాడు. నువ్వు త్వరగా రా రా. అందులోంచి బయటపడండి. నా వల్ల కావడం లేదు. ఓ షట్. రా వెళ్దాం. ఖచ్చితంగా నీ వల్ల తప్పించుకొని రాగలవు. రా. నన్ను చెప్పాలని చూస్తున్నావా? నువ్వే ఒక పోరంబోకివి. నువ్వు నన్ను చంపాలని చూస్తున్నావురా? ఏమీ కాలేదు. మనం సేఫ్ గానే ఉన్నాం. వాడు తన హద్దుల్లోనే ఉన్నాడు. ఇక్కడే ఉండండి. సరే గాని నువ్వు నా కూతుర్ని సిటీకి తీసుకెళ్ళగలుగుతావా? యా, నా వల్ల కుదురుతుంది. నేను వెళ్ళను. మీరు నాతో రాకుండా నేను ఎక్కడికి వెళ్ళను. ఓ, ఇలా చూడు, నేను అంత సులభంగా రాలేను. ఎవరో ఒకళ్ళు వాడిని ఆపాలి. ప్రతి ఒక్కరికి వాడి ప్రమాదంగా మారిపోయాడు. వాడిని ఆపకపోతే అందరినీ చంపేస్తాడు. అది వాడికి వ్యసనంగా మారిపోయింది. ఇది నా వల్లే మొదలైంది. అందుచేత నేనే దీన్ని పూర్తి చేస్తాను. డాడ్, మీరు నాకు ఇప్పుడే దొరికారు. మళ్ళీ మిమ్మల్ని కోల్పోదలుచుకోలేదు. మెలని, కొన్నిసార్లు మనకి నచ్చని విషయాలు కూడా ఎంతో సంతోషంగా స్వీకరించాలి. అలాగే నిన్ను కూడా పంపించాను. ఒకసారి నా గురించి ఆలోచించారా? నాకేం కావాలో తెలుసా? లేదు, నేను ఆలోచించలేదు. కానీ అది నువ్వు కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కూడా ఒక నిమిషం నేను ఒక తండ్రిగా ఆలోచిస్తే, ఒక పోలీసు వాళ్ళలాగా ఆలోచించకుండా ఎప్పుడు ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో అనే భయంతో ఉండాలి. అది నీ విషయంలో. అలాగే ఈ ప్రజలకి ఏం అవుతుందో కూడా ఆలోచించాలి. మీరు ముందే చెప్పుండొచ్చు. నిజానికి నీకు ఎంత పట్టుంది తల్లి. మా నాన్నలాగే ఉంటుంది కదా. సరే, అప్పుడు కావాలంటే నా చాయిస్గా ఉండేది. ఇప్పుడంతా నీ చాయిస్. కావాలంటే నువ్వు నాతోనే ఉండొచ్చు. ఒకవేళ నువ్వు నాతో రావాలంటే ఒక్క విషయం గుర్తుంచుకో. ఏం జరిగినా సరే నేను హ్యాండిల్ చేయగలుగుతానని నువ్వు నమ్మాలి. వింటున్నావా? ఇప్పుడు నేను చేస్తున్న ప్రతి ఒక్క పని నా కూతురు కోసమే. అదే నాకు అన్నిటికన్నా. ఇలా చూడు, ఇంత అభిమానం ఎక్కడైనా చూసావా? ఇంతవరకు ఎప్పుడు చూడలేదు నాన్న. ఇలా రా. సరే, ఇలా రా. వెంటనే మీ ఇద్దరికి నుంచి వెళ్ళిపోండి. వెళ్ళు. ఈ దారిలోనే వెళ్ళాలా? అవును, త్వరగా రా. ల్యాండ్ మార్క్ ఉంది. ఇదే కరెక్ట్ అని దారి. ఉండు, నేను వస్తాను.
అంత టక్కున అయిపోతే బాగుంటుందా? అంటే నా మోటివేషన్ ఉండదు. నీ దగ్గర ఐడియా ఉందా? పర్వాలేదులే, మొత్తానికి చావు చాలా బాగుంటుంది. ఎందుకంటే నాకు ఆసక్తిగా ఉంది. నేను కూడా అంతేరా. త్వరగా స్టార్ట్ చేయి. కౌంట్ చేయి 10 వరకు. కౌంట్ డౌన్. కౌంట్. ఓకే 1 2 3 4 5. 10 వరకు కౌంట్ చేయి. మా నాన్న నేర్పించారు. 8 9 10. స్టార్ట్ అవ్వు. స్టార్ట్ అవ్వు. వెళ్దాం. ఏంటో సౌండ్? వాడు వచ్చేసాడు. త్వరగా వెళ్ళు. ఫాస్ట్ గా డ్రైవ్ చేయి. స్పీడ్ గా వెళ్ళు. నా వల్ల అయినంత వరకు స్పీడ్ గా వెళ్తున్నాను. మనం త్వరగా పొలి మీద దాటేద్దాం. త్వరగా. కాసేపే. No, 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 Melanie! No, no, no. వాడిని అలాగే పట్టుకో. అలాగే పట్టుకో. ఎలా అయినా వాడిని పట్టుకో మలని. ఓకే, నీకేం కాలేదు కదా? ఓ మై గాడ్, మనం అనుకున్నట్టే చేశాం. నేను వాడి ఫోకస్ ని మారుస్తాను. వాడిని ఎలాగైనా మన వైపు తిప్పాలి. నీ దగ్గర ఒక మంచి ఐడియా ఉంటే వెంటనే చెప్పు. ఎలాగైనా డిస్ట్రాక్ట్ చేయి. ఓకే, ఖచ్చితంగా చేస్తాను. నీకేదైనా బెటర్ ఐడియా వచ్చిందా చెప్పు. త్వరగా చెప్పు, అప్పుడే నేను నీకు హెల్ప్ చేయగలను. ఈరోజు దొరికావురా. నువ్వు వాడిని చూస్తూనే ఉంటే నేను ఫాస్ట్ గా వెళ్తాను. ఈ క్షణంతో నీ కథ అంతమైపోతుంది. త్వరగా బయటికి రండి. కారుకి నిప్పు అంటుకుంది. త్వరగా బయటికి రండి. వెళ్ళండి. నిన్నే ఎక్కు. అంతా సర్దుకుంది. కంగారు పడకండి. మొత్తానికి అంతా అయిపోయింది. ఇక తిరిగి రాడు. వాడు చేసిన దానికి ఫలితం అనుభవించాడు.